Hello students, welcome to SHS Vari Korukonda Kalikiri Sainik School, Rashtra Military School Coaching Center. So 14th question, profit and loss lo 14th question discuss చేస్తున్నాము. A man buys 2 pens at ₹20 each. సో ఒక అతను 2 పెన్స్ని ఇక్కడ బై చేశాడు. ఎలా? ఒక్కొక్క పెన్ను ₹20 అంటే 20 ఈచ్ అని ఇక్కడ ₹20 ఈచ్ అంటే ఒక్కొక్క పెన్ను ₹20. He sells one at a gain of 5% and other at a loss of 5%. సో అవి బై చేశాక 2 పెన్స్ ఏం చేస్తాడంటే ఒక పెన్ని సేల్ చేస్తే 5% గెయిన్ వచ్చిందంట, ఇంకో పెన్ని సేల్ చేస్తే 5% లాస్ వచ్చిందంట. ఫైండ్ హీస్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్. ఫైండ్ హీస్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయకపోయినా కూడా డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ సేమ్ ఉండి, కాస్ట్ ప్రైస్ ఇక్కడ సేమ్ ఉంది, 2 పెన్స్ కాస్ట్ ప్రైస్ సేమ్ ఉంది. గెయిన్ లాస్ కూడా ఇక్కడ సేమ్ ఉన్నాయి. గెయిన్ లాస్ సేమ్ ఉండి కాస్ట్ ప్రైస్ కూడా సేమ్ ఉంటే ఇక్కడ నో ప్రాఫిట్ నో లాస్. నో ప్రాఫిట్ నో లాస్. మీరు ఒకవేళ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మీరు ఏం చేయకుండానే నైదర్ ప్రాఫిట్ నార్ లాస్ అనే ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకుని నో ప్రాఫిట్ నో లాస్. ఓకేనా? ఏ కండిషన్స్ ఏమి? కాస్ట్ ప్రైస్ పెన్స్ 2 పెన్స్ సేమ్ కాస్ట్ ఉండాలి, గెయిన్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ కూడా సేమ్ ఉండాలి. ఓకే, బట్ దీన్ని నేను మీకు మెథడ్ చేసి చూపిస్తాను. చూడండి, ఏ మ్యాన్ బైస్ 2 పెన్స్ at ₹20 each. So cost price of first pen is equal to ₹20. సో ఫస్ట్ పెన్ కాస్ట్ ప్రైస్ 20 అయితే సేల్ చేశాక అతనికి ఏమైంది? గెయిన్ 5% వచ్చింది. గెయిన్ ఈజ్ ఈక్వల్ టు 5%. గెయిన్ ఈజ్ ఈక్వల్ టు 5%. సో గెయిన్ పర్సెంటేజ్ ఈక్వల్ టు 5%. దేర్ ఫోర్ ఇప్పుడు మనం ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ కనుక ఇక్కడ ఏమంటాడు? ఫైన్ హీస్ ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నాడు కదా, ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ అన్నాడు ఇక్కడ. సో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనకు గెయిన్ పర్సెంటేజ్ ఉన్నప్పుడు ఫార్ములా 100 ప్లస్ గెయిన్ పర్సెంటేజ్ బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్. సో దట్ ఈక్వల్ టు 100 ప్లస్ గెయిన్ పర్సెంటేజ్ వాల్యూ 5 బై 100 into cost price value 20. So that equal to 100 plus 5 105 by 100 into 20. So 20 ones are 20, 5 again 5 ones are 5 2s are 10, 5 ones are 5. So ఎంత వచ్చింది? సెల్లింగ్ ప్రైస్ 21 వచ్చింది. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ సెకండ్ పెన్ ఈజ్ ఈక్వల్ టు 20. ఎందుకంటే ఇక్కడ ఏ మ్యాన్ బైస్ 2 పెన్స్ ₹20 ఈచ్ అన్నాడు, 20 ఈచ్ అన్నాడు అంటే 2 పెన్స్ బై చేస్తే ఒక్కొక్క పెన్ను ₹20 అంట. కాబట్టి ఫస్ట్ పెన్ ₹20, సెకండ్ పెన్ కూడా ₹20. అయితే ఫస్ట్ పెన్ సేల్ చేస్తే అతనికి ప్రాఫిట్ వచ్చింది 5%, మరి సెకండ్ పెన్కి ఏమొచ్చింది? లాస్ 5% వచ్చింది. కాబట్టి లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు 5%. దేర్ ఫోర్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 minus loss percentage, loss by 100 into cost price. So 100 minus loss percentage value 5 by 100 into cost price. So cost price ఎంత ఇక్కడ? ₹20. సో 100 minus 5 ఏమవుతుంది? 95 by 100 into 20. సో 20 ones are 20, 5s are. సో 5 ones are 5 ones are 4 remaining, 5 9s are 45. సో 19 ones are 19. దిస్ ఈజ్ ద ఆన్సర్. అయితే ఇక్కడ టోటల్గా ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నాడు. సో చూద్దాం, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 పెన్స్ ఈక్వల్ టు, సో ఈచ్ పెన్ ₹20 కాబట్టి 2 పెన్స్ ఏమైతే 20 ప్లస్ 20 40 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 పెన్స్ ఈక్వల్ టు, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ మీరు ఫైండ్ అవుట్ చేస్తారు కదా, సెల్లింగ్ ప్రైస్ ఫస్ట్ పెన్ ఎంత? 21. అలాగే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సెకండ్ పెన్ది 19. సో 21 ప్లస్ 19, సో టోటల్గా 40. సో కాస్ట్ ప్రైస్ ఏమైతే ఉందో సెల్లింగ్ ప్రైస్ కూడా సేమ్ ఉంది. దేర్ ఫోర్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్.
సో ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు మనకు సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ రెండు ఈక్వల్ అయినప్పుడు మనకు ప్రాఫిట్ అనేది ఎగ్జిట్ అవ్వదు, లాస్ అనేది ఎగ్జిట్ అవ్వదు. దేర్ ఫోర్ దేర్ ఈస్ నో ప్రాఫిట్ and no loss. So there is no profit and no loss. So option D is the correct answer, neither profit nor loss. సో ఏ వాల్యూస్ కూడా రావు, మనకు సేమ్ వచ్చాయి ఇక్కడ. అంటే మనకు సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ సేమ్ ఉంటే ఇప్పుడు నేను 40 రూపీస్ కొని 40 రూపీస్కి ఏమైతే నాకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందంటే ఏం రాలేదు, కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ లేదు లాస్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్. Raj bought a cycle for rupees 690 and sold it for rupees 655, rupees 50 paise after 1 year. Find loss percent. So Raj bought a cycle for rupees 690. రాజ్ అనే అతను ఒక సైకిల్ని బై చేశాడు, 690 రూపీస్ బై చేశాడు కాబట్టి ఇది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ సైకిల్ ఈజ్ ఈక్వల్ టు 690 రూపీస్. సోల్డ్ ఇట్ ఫర్ rupees 655, rupees 50 paise. So selling price of a cycle is equal to 655 rupees 0.50 50 paise. Find loss percent. So loss percentage find out cheyanడి. So loss ఎంత వచ్చిందో చూద్దాం. Loss equal to cost price minus selling price. So cost price value 690, selling price value 655.50. సో సబ్ట్రాక్షన్ చేస్తే 690.00 655.50. సో 0 ఇక్కడ బారో వేసుకుంటే 10, ఇక్కడ బారో వేసుకుంటే 10, అప్పుడు ఇది ఏమవుతుంది 9 అవుతుంది. సో 10లో 5 సబ్ట్రాక్షన్ చేస్తే 5. సో ఇక్కడ 9లోంచి 5 సబ్ట్రాక్షన్ చేస్తే 4. ఇక్కడ బారో వేసుకుంటే ఇక్కడ ఎంత ఉంటుంది 8 ఉంటుంది. 8లో 5 సబ్ట్రాక్షన్ చేస్తే 4. సో మనకు లాస్ ఎంత వచ్చింది 44.50. దిస్ ఈజ్ ద లాస్. సో ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, లాస్ కాదు, లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ ఫోర్ లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో లాస్ వాల్యూ 44.50 బై కాస్ట్ ప్రైస్ వాల్యూ 690 into 100. So that equal to, so 44.50 first ఇక్కడ 0 cancel, sorry సో చూడండి ఇక్కడ ఈ 44.50లో డెసిమల్ ఉంది, ఆ డెసిమల్ని రిమూవ్ చేస్తే 4450 by 100. ఎందుకు బై 100 వచ్చింది, ఇక్కడ పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉన్నాయి. సో 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 20 వాల్యూ 100 అవుతుంది. బై డినామినేటర్లో ఏముంది 690 ఉంది, ఇంటూ ఇక్కడ ఏముంది 100 ఉంది. సో 100 1 జా క్యాన్సల్, రిమైనింగ్ ఇక్కడ పైన చేస్తున్నాం చూడండి, రిమైనింగ్ 4450 by 690. సో 0 cancellation 3 2s are 6, 3 3s are 9. సో ఇక్కడ 3 1s are 3, 1 రిమైనింగ్ 14 అవుతుంది. 3 4s are 12. సో 3 1s are 3, 1 రిమైనింగ్ 3 4s are 12. సో 3 టేబుల్తో క్యాన్సిల్ అవ్వదు. 1 minute. So 0 cancelled. సో 69తోనే డైరెక్ట్గా చూద్దాం. 69 5 చెక్ చేద్దాం. 5 9s are 45, 5 6s are 30, 34. సారీ, ఇక్కడ సబ్ట్రాక్షన్ నేను రాంగ్ చేశానండి, సబ్ట్రాక్షన్ రాంగ్ చేశాను. ఇక్కడ 44 కాదు, ఇది 34. సో 34 చూడండి, 8లో 5 సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ 3 వస్తుంది, 34 వస్తుంది.
సబ్ట్రాక్షన్ ఇక్కడ ప్రాబ్లం ఉంది. చూడండి ఇక్కడ సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్ 690 మైనస్ 655.50 కదా. సో 0. సో ఇక్కడ నుంచి బారో తీసుకుంటాం 10 అవుతుంది, ఇక్కడ నుంచి బారో తీసుకుంటాం 10 అవుతుంది. సో 10లో 5 సబ్ట్రాక్షన్ అయితే 5. సో ఇక్కడ నుంచి బారో వేసుకుని ఇక్కడ 10 అవుతుంది, బట్ ఇక్కడ నుంచి బారో ఇచ్చాం, ఇక్కడ ఏముంటుంది రిమైనింగ్ ఈ ప్లేస్లో 9 ఉంటుంది. 9లో 5 సబ్ట్రాక్షన్ చేస్తే 4. సో ఇక్కడ నుంచి బారో ఇచ్చాం కాబట్టి ఈ 9 ప్లేస్లో ఏముంటుంది 8 ఉంటుంది. సో 8లో 5 సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది 34 అవుతుంది, 34.50. సో 34.50. సో లాస్ట్ పర్సెంటేజ్ లాస్ట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఈ లాస్ట్ వాల్యూ ఎంత వచ్చింది మనకు 34.50. సో 34.50లో డెసిమల్ రిమూవ్ చేస్తే బై 100. సో 100 క్యాన్సల్. సో రిమైనింగ్ 3450. 0 క్యాన్సల్. ఇక్కడ క్లియర్గా క్యాన్సల్ చేద్దాం. 3 2s are 6, 3 3s are 9. సో 3 1s are 3, again 3 1s are 3, 1 remaining, 3 5s are 15. So again 3 1s are 3, 3 3s are సారీ ఇది 23 కదా. 23 1s are 23, 5 చెక్ చేద్దాం. 5 3s are 15, 5 2s are 10, 11. సో 23 1s are 23, డైరెక్ట్గా 115 23 5s క్యాన్సిల్ చేయొచ్చు. 23 5s. సో ఆన్సర్ 5/1. 5/1 ఈజ్ నథింగ్ బట్ 5. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ క్యాన్సిలేషన్ లేదండి, ఇది ఇక్కడ మనకు 23 టేబుల్తో. కాబట్టి ఇక్కడ మీకు రిమైనింగ్ ఆన్సర్ వచ్చి 5/1 అంటే 5 అవుతుంది. సో ఈ క్యాన్సిలేషన్ ఒకటి మళ్ళీ ఒకసారి పర్ఫెక్ట్గా చెప్తాను మీరు. సో చూడండి టోటల్గా మళ్ళీ ఒకసారి క్యాన్సిలేషన్ మొత్తం చెప్తాను. సో రాజ్ బౌట్ ఏ బైస్కిల్ ఫర్ రూపీస్ 690 అండ్ సోల్డ్ ఇట్ ఫర్ రూపీస్ 655.50. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ సైకిల్ ఈక్వల్ టు 690. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ సైకిల్ ఈక్వల్ టు 655 రూపీస్ 0.50 పైస్. సో లాస్ వచ్చింది కాబట్టి లాస్ ఈక్వల్ ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో లాస్ వాల్యూ 655. సో లాస్ వాల్యూ మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చేయాలి. సో సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ వాల్యూ 690, సెల్లింగ్ ప్రైస్ వాల్యూ 655.50. సో 690.00, 655.50. సో 0 బారో. సో 10లో 5 సబ్ట్రాక్షన్ చేస్తే 5 పాయింట్, ఇక్కడ 9 ఉంటుంది, 9లో 5 సబ్ట్రాక్షన్ చేస్తే 4, ఇక్కడ 8 ఉంది, 8లో 5 సబ్ట్రాక్షన్ చేస్తే 3. సో 34.50. సో 34.50. దిస్ ఈజ్ ద లాస్. Therefore loss percentage equal to loss by cost price into 100. So that equal to loss value 34.50 by cost price value 690. So చూడండి కాస్ట్ ప్రైస్ 690 into 100. సో ఇక్కడ 34.50 డెసిమల్ రిమూవ్ చేస్తే 3450. డెసిమల్ తర్వాత 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 100 బై డినామినేటర్లో 690 into 100.
ఇక్కడ 100 వన్ క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ 3450 బై 690. 0 క్యాన్సల్డ్. సో 3 2s are 6, 3 3s are 9. సో 3 1s are 3, ఇక్కడ 4 ఉంటుంది రిమైనింగ్, 3 1s are 3, ఇక్కడ 1 ఉంటుంది రిమైనింగ్, 3 5s are 15. సో 23 1s are 23 5s are. సో 23 5s are మీరు చెక్ చేస్తే 5 3s are 15, 5s are 10 11 115. సో కాబట్టి 23 1s are 23 5s are 115. సో రిమైనింగ్ 5 బై 1, డినామినేటర్ 1కి వాల్యూ ఉండదు కాబట్టి రిమైనింగ్ 5. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎక్కడ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో చూడండి, నేనే క్యాన్సిలేషన్ చేసేటప్పుడు ఒక చిన్న సబ్ట్రాక్షన్ వల్ల మనకు ప్రాబ్లం అంతా లాస్ అయింది. కాబట్టి మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ టెన్షన్లో మీరు ఒక చిన్న మిస్టేక్ కూడా చేయకుండా ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మీరు ఎంత హెవీగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. అందుకే మినిమం 5 to 10 times ఈజీగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం మిగతా ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.